ఫస్ట్ టైం వచ్చిన హిస్టారిక్ మూవీ. ఇదైతే మాత్రం ఆల్రెడీ యూఎస్లో ప్రీమియర్స్ పడిపోయినాయి. యూఎస్లో ప్రీమియర్స్ పడి ఇది సూపర్ డూపర్ హిట్గా నిలిచింది సినిమా. ఎప్పుడైనా సరే ఈ సినిమా అయితే మాత్రం హిస్టారికల్ మూమెంట్గా నిలిచిపోద్ది. అదైతే మాత్రం పక్క. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ దానికి ఏమన్నా కానీ అసలు ఎక్స్ట్రాడినరీ పవన్ కళ్యాణ్. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక మెయిన్ పాయింట్ ఏంటంటే కనుక డిప్యూటీ సీఎంగా ఆయన చాలా బాగా వర్క్ చేస్తున్నారు. అండ్ మా ప్రజలందరి కోసం ఆయన కష్టించే విధానం అన్నీ మాకు చాలా బాగా నచ్చినాయి. ఒక పొలిటికల్ లీడర్కి ఉన్న లక్షణాలు ఏదైతే ఉన్నాయో అది మా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఉన్నాయి. ఓన్లీ అది మా పవన్ కళ్యాణ్ గారికి తప్ప వేరే ఎవరికి ఏ రాజకీయ నాయకుడికి కూడా అవి అబ్బవు. ఓన్లీ మా పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా సరే ప్రజల గురించి ఆలోచించాలన్నా ఏది చేయాలన్నా మా పవన్ కళ్యాణ్ గారి. జై పవర్ స్టార్, జై హింద్. ఓకే బ్రో, మూవీ ట్రైలర్ చూశారు కదా, ట్రైలర్ ఎలాగుంది, మూవీ ఎలాగుంటారు ఎవరైనా సరే చించేసుకుంటారు. ట్రైలర్ అంటారా అది వేరే విషయం, ట్రైలర్ వేరే విషయం. బట్ కానీ కళ్యాణ్ బాబు గారి సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ట్రైలర్ అయితే మాత్రం వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము అయితే మాత్రం. అండ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రైలర్ కట్ అయితే మాత్రం. ఆయన ఒక డైలాగ్ వదులుతారు, పులిని వేటాడడానికి బెప్పులు వచ్చింది, అది పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చింది. చెప్పినప్పుడు వినాలి, వేరమ్మలు చెప్పిన మాట వినాలి. అది అలాగే ఈ స్టేట్లో కానీ పక్క స్టేట్ ఒక్కటి చెప్తానేనండి, ఈ స్టేట్కి ఆ స్టేట్కి రెండు రాష్ట్రాలకి ఒకే ఒక దేవుడు, అది కూడా పవన్ కళ్యాణ్. అంతే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వినాలి. వీరమల్లు చెప్పిన మాట వినాలి. జై డిప్యూటీ సీఎం, డిప్యూటీ సీఎం కాదు సీఎం, సీఎం 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 సీఎం. మనల్ని ఎవరు రాబేది, బ్రదర్. ఇంకోటి విషయం, భీమలా నాయక్ సినిమాకి ఆ రాష్ట్రంలో ఉన్నప్పుడు రేట్లు తగ్గించారు, అన్నీ చేశారు. బట్ కానీ ఒకే ఒక్క సమాధానంతో ఆయన ఆన్సర్ చెప్పారు. అదే ఒక డైలాగ్, మళ్ళీ ఎవరు రాబేది అన్న డైలాగ్స్ చెప్పారు. మీరు ఎంత చేసినా ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారి రికార్డ్స్ అయితే మొత్తం తగ్గించలేరు. ఆయన మీరు ఎంత చేస్తారో అంత పైన ఉంటాడు. తిరుపతిలో ఉంటాడు వెంకన్న, మా గుండెల్లో ఉంటాడు పవనన్న. తిరుపతిలో ఉంటాడు వెంకన్న, మా గుండెల్లో ఉంటాడు పవనన్న. తిరుపతిలో ఉంటాడు వెంకన్న, మా గుండెల్లో ఉంటాడు పవనన్న. జై పవన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పవన్ అన్న 10 రూపాయలు గురించి ఆలోచించాడు. ఎవరికి ఏం కావాలన్నా సపోర్ట్ ముందే ఉండి సపోర్ట్ చేస్తాడు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఆయనకున్న కార్యక్రమాలన్నీ ఆపేసి ప్రొడ్యూసర్ కోసం పనిచేసే ఒక మనిషిని ఈరోజు నిరూపించాడు. అది చెప్పలేకపోయారు అందరూ. ప్రొడ్యూసర్ అందరూ నా వాళ్ళు అని కోరుకున్న మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎంత నష్టం వచ్చినా కూడా ముందు డబ్బులు ఇచ్చి లాస్ వచ్చినా 10 రూపాయలు ఇచ్చిన వ్యక్తి మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అదే ఆయన చేసిన తర్వాత రజనీకాంత్ కూడా చేశాడు. అది నిజం చెప్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. 175 రోజులు హిట్ అయిపోయే పెద్ద సినిమా. ఓకే అన్న, ఇది మీకు ఒక పండగలాగా అనుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? పండగ కాదన్న, మాకు జాతర, హరిహర వీరమల్లి జాతర. రెండు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు, కళ్యాణ్ బాబు మా దేవుడు. ఒక్కడే బాబు, ఒక్కడే బాబు, కళ్యాణ్ బాబు, ఒక్కడే బాబు, కళ్యాణ్ బాబు, ఒక్కడే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు. ఓకే అన్న, ఇప్పుడు ట్రైలర్ చూశారు, మూవీ ఎలాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు? మూవీ ఎక్స్పెక్ట్ అక్కర్లేదన్న, హిట్, బొమ్మ హిట్, బ్లాక్ బస్టర్. హరిహర వీరమల్లికి పిచ్చెక్కిచ్చాడంటే ఓజికి చంపేస్తాడు మా దేవుడు. జై బోస్టర్, జై బోస్టర్. పవన్ కళ్యాణ్ గారు సీఎం, అదే డిప్యూటీ సీఎం అవ్వగానే వచ్చిన ఫస్ట్ మూవీ మీకు ఎలాగనిపిస్తుంది? వాళ్ళు చచ్చిపోతా ఉన్న సినిమా కోసం వస్తే ఏ రికార్డు ఉండదు.
కళ్యాణ్ బాబు ఒక్కడే రోడ్డుపై పనిచేస్తాం. ఓకే బ్రో, చెప్పండి హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? అన్న, హీరోయిన్ యాక్టింగ్ గురించి చెప్పే పని లేదు. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఆయన కొన్ని ప్రజలకి సేవ చేసే పనుల్లో బిజీగా ఉండి హీరోయిన్ గారు తన భుజాల మీద వేసుకుని అన్ని ప్రమోషన్లు చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఆవిడ పడిన కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం దక్కిందన్న. తిరుపతికి వెంకన్న, శ్రీశైలకు మల్లన్న, భద్రాద్రికి రామన్న, ఈ ఇండియాకి భారతదేశం మొత్తానికి కూడా రానున్న రోజుల్లో పవన్ అన్న ఒక్కడే. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. ఈ హరిహర వీరమల్లు అనేది చరిత్ర సృష్టించేది కూడా ఇదే. ఎన్నో హిస్టారికల్ మూవీస్ లో హిట్లు కొట్టినా సరే దీంట్లోనే ప్రతిఫలం దక్కింది. అందరి డైరెక్టర్లకి ఇది ఒక సూచనగా ఉంటుంది. హరిహర వీరమల్లు #1 ఇండియాలో #1 పొజిషన్ లో ఉంటది కలెక్షన్ లో కూడా. జై సీఎం. ఎంత కాదు కళ్యాణ్ బాబు కట్టి కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు సీఎం. 2 సంవత్సరాల తర్వాత వచ్చే ఫస్ట్ మూవీ మీకు ఎలా కనిపిస్తుంది? అన్న, పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కన్నా పడితే చాలు మాకు పండగ. బట్టలే ఉండవు మాకు. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు బ్రో. తర్వాత మేము చచ్చిపోతున్నాం. రాజకీయాల్లో ఆయన బిజీ అయిపోయారు. మాకు మూవీ లేదు. మళ్ళీ మా గుండెకి ఆగిపోయే మాట ఒకటి చెప్పారు. 3 సినిమాల తర్వాత సినిమా లేదన్న. ఈ సినిమాతో స్టార్ట్ చేసి ఆ సినిమా వరకు డైలీ మాకు ఫెస్టివల్ అన్న. ఇది ఖచ్చితంగా మాకు ఫెస్టివల్. ఇది ఇంకా స్క్రీన్ మీద రాలా, ఇప్పుడు వస్తున్నాడు. చాలా బాగుందా కళ్యాణ్ బాబు నేను బండ్లో కలిసి పనిచేశాం సుస్వాగతం సినిమాకి, తొలి ప్రేమకి. ఆ రోజు ఆ కమిట్మెంటు పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు, ఈరోజు హరిహర వీరమల్లుకి 3 ఏళ్ళు అయినా కూడా ఆయన దేవుడు ప్రజల కోసం కష్టపడ్డాడు, ప్రజల కోసమే ఉన్నాడు. సినిమా నాకు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం అని చెప్పి సినిమాను కూడా పక్కన పెట్టాడు. అందులో ఆయన వచ్చే రెమ్యునేషన్ కూడా పక్కన పడేశాడు. అది నాకు తెలుసు అన్న. అయితే ఇవన్నీ డైలాగ్ చెప్తారన్న పవన్ కళ్యాణ్ గురించి, ఒకసారి విందాం. ప్రజలను పాలించేవాడు కాదు, ప్రజల పక్షాన్ని నిలబడేవాడు పవన్ కళ్యాణ్. 2 స్టేట్లకు ఒకడే బాబు కళ్యాణ్ బాబు, ఒకడే బాబు కళ్యాణ్ బాబు. ఎంత చూపించేస్తాం అందరికి. తమ్ముడు చుక్కల్లో చంద్రుడు, చిరంజీవి తమ్ముడు. చుక్కల్లో చంద్రుడు, చిరంజీవి తమ్ముడు. జై పవర్ స్టార్. హరిహర వీరమల్లు చేసిన ట్రైలర్ మాత్రమే ఓజీ ఉంది. సవాల్ వేస్తాయి. ఒక్కొక్కడికి చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఓజీకి సవాల్ వేస్తాయి.
జనసేన పార్టీ అధ్యక్షుని చంద్రమూర్తి తాలూకా సూపర్ బంపర్ హిట్. దాంట్లో రాజకీయానికి కానీ దేనికైనా పవన్ కళ్యాణ్ కదా ఇవాళ చాలా హ్యాపీ అందరూ. అంటే మా కుర్రలాగా లోరు ఉన్నారు, అన్ని థియేటర్కి ఇస్తాం ఫ్యాన్స్ షో, అంత హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవగానే మీ ఆనందం ఆనందం చెప్పలేంగా. వైజాగ్ చెప్పులేనోడు చెప్పులు ఇప్పించాడు, మొత్తం అన్నీ చేసినవాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అయితే పార్టీ లేదు నానా, డిప్యూటీ సీఎం ఏంటి, కర్ణాటక నుంచి ఏనుగులు తెచ్చి అన్నీ ఏంటి ఇవాళ. ఇదే ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చాక ఇదే ఫస్ట్ పవన్ కళ్యాణ్ అంటే మొత్తం అన్ని రాష్ట్రాలు, ఇట్లా అన్ని రాష్ట్రాలకి ఒకటే మాట, అన్ని రాష్ట్రాలు తమ్ముడు 21 కొట్టినాడు ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడే, 100 కొట్టినాడు ఒక పవన్ కళ్యాణ్ తమ్ముడు మహారాష్ట్ర గెలిపించాడు, కర్ణాటక గెలిపించాడు, పవన్ కళ్యాణ్ ఆడేస్తాడు. పిఎం దగ్గర గౌరవం సంపాదించాడు ఆయన. బ్రో ఒక సీఎం బ్రో నరేంద్ర మోడీ అందరూ స్టేట్స్ ఎవరికి కావాలన్నా పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాల్సిందే, ఎవరు గెలవాలన్నా పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాల్సిందే. పవన్ కళ్యాణ్ అంటే చెప్పాను, ఇంకేం కావాలి చెప్పు. ఓకే అన్న, ఇప్పుడు ఆయన 2 సంవత్సరాల తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీ, అదే మీరు ఎలా సెలబ్రేట్ చేద్దాం? సూపర్. ఇంకా ఉంది, ఇంకా బోల్డ్ పండుగలు ఉన్నాయి. నా కన్నుల ఇదేం కాదు, ఆపి టైం లేదు అయినా సరే సినిమా అది. ఇవాళ పవర్ అంటే పవన్ కళ్యాణ్. ఆయన షెడ్యూల్ బిజీగా ఉన్నా మూవీ కోసం, ఆయన షెడ్యూల్ బిజీగా ఉన్నా మూవీ కోసం నిద్రపోయాడు పవన్ కళ్యాణ్ అన్నాడు, బాగుండాలని ఈవెంట్స్ ఎన్ని కలెక్ట్ చేశారన్న. ఇదే సినిమా ఒకరి షాప్ కి 10 రూపాయలు అమ్మారు, 20 రూపాయలు అమ్మారు. ఏదో టికెట్లో ఏదో ఒకరి షాప్ సినిమా అప్పుడు అంతే కదా, ఒకరి షాప్కి ఏది ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి అది ఎంత దూరం అయినా సరే ఇటు కొట్టాం మనం. ఇవాళ ఇదే సినిమా 2000 టికెట్ కొంటాం. ఓకేనా, కొట్టు, ఇంకేం కావాలి చెప్పు. బాక్స్ ఆఫీస్ బద్దలు తింటాం, బాక్స్ పగిలిపోద్ది ఏడైనా. బాక్స్ ఆఫీస్ దాంట్లో ఇది ఫస్ట్ ఈ థియేటర్ మంచిది, కలకల థియేటర్. చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ ఏంటి, మొత్తం ఈ థియేటర్ ఉత్సవాలని నెంబర్ 1. ఓకే సార్, ఇప్పుడు హరహర వీరమల్లికే మీరు ఎంతలా చేస్తున్నారు, నెక్స్ట్ ఓజీ కేసీపీడి ఒకటే మాట కేసీపీడి అసలు స్టార్ట్ అయిపోయింది. ఏమవును, మాకు అన్ని షోలు ఉన్నాయి. అకిరా నందన్ గురించి ఏమైనా చెప్పగలరా? బ్రో జూనియర్ పవన్ కళ్యాణ్ ద వన్ మ్యాన్ షో, పవన్ కళ్యాణ్ ద వన్ మ్యాన్ షో. పవన్ కళ్యాణ్ అన్న అటువంటి నాయకుడు ఇక మళ్ళీ రాడు, లేడు. పవన్ కళ్యాణ్ అన్న పరిపాలన చూస్తే పాత నాయకులు గుర్తుకొస్తున్నారు. వాళ్ళు పాత నాయకులు, వాళ్ళ కనీసం ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు వాళ్ళకి. అటువంటి నాయకులు, అటువంటి పరిపాలన ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నది. మళ్ళీ ఇటువంటి నాయకుడు రాడు. జనాలు ఎన్ని ఆశలు పెట్టుకున్నా కూడా దొరకడు మొత్తం. అది నా విన్నపం. జై జనసేన. ఓకే బ్రో, ఇప్పుడు మూవీ ట్రైలర్ చూశారు కదా, ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ సూపర్ బ్రో, అసలు ఫ్యాంటాస్టిక్ ఉంది, కొత్తగా ఉంది. మూవీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మూవీ ఎలా ఉంటుందని కాదు బ్రో, ట్రైలర్ ఒకటి చూసి చాలు మనం చెప్పొచ్చు. మూవీ గురించి మీరు అడగక్కర్లేదు బ్రో, ట్రైలర్ ఒకటి చూసి బ్లాక్ బస్టర్ మూవీ, బ్లాక్ బస్టర్. ట్రైలర్ చూసి చెప్పొచ్చు, మీరు మూవీ చూడక్కర్లేదు బ్రో, ట్రైలర్ చూసి చెప్పొచ్చా? ట్రైలర్ చూసి చెప్పొచ్చు బ్రో, మూవీ బ్లాక్ బస్టర్ బ్రో. మూవీ 2 సంవత్సరాల తర్వాత మా దేవుడు ఆ స్క్రీన్ వచ్చాడు. సినిమాలు అంటే పవన్ కళ్యాణ్ అంటే ఏంటో ఈరోజు రేపు చూపిస్తుంది. మీకు కావాలంటే చూసుకోండి, హిట్ ఈ సినిమా కొట్టి చూపిస్తాం. ఏలూరులో ఈరోజు పవన్ కళ్యాణ్కి ఒక క్రేజ్, పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్ అని చూపిస్తాం. అందరు చెప్పుకోవడం కాదు, పవన్ కళ్యాణ్ అనే బ్రాండ్ మేము చూపిస్తాం. ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు మా దేవుడు, అది చాలనుకుంటే ఎన్నాళ్ళకో మా దేవుడు రాక చూసాం మేము. మా దేవుడిని ఈరోజు కళ్ళాడ చూసుకోబోతున్నాం, అది చాలు బ్రో మాకు.